హాయ్ ఫ్రెండ్స్, ఎల్లప్పుడూ మంచి మాటలు వినాలి, సానుకూల ఆలోచనలు చేయాలి. అప్పుడు జీవితం కూడా సరైన దారిలో నడుస్తుంది. కష్టాలనైనా ధైర్యంగా ఎదురొడ్డే శక్తి లభిస్తుంది. హనుమంతుడికి తన శక్తియుక్తులు తెలియనట్లే మనలో చాలా మందికి తమ శక్తి ఏమిటో తమకు తెలియదు. జీవితంలో కష్టాలను చూసి భయపడతారు, తమకు ఏ పని సాధ్యం కాదని భావిస్తారు, ఇంకొకరిలా తమ జీవితం ఎందుకు లేదని మదనపడతారు. మనిషిగా పుట్టడమే ఒక అదృష్టం. మనిషి ఏదైనా సాధించగలడు. నమ్మకం అనేది ఉండాలి, తనని తాను నమ్మాలి. ప్రతి వ్యక్తిలో నిగూఢమైన శక్తి ఉంటుంది, ప్రతిభ ఉంటుంది, వాటిని గుర్తించగలగాలి. ఒక చిన్న మంచి మాట మనలో ప్రేరణ కలిగిస్తుంది. నిరాశవాదంలో కూరుకుపోయిన జీవితంలో ఆశను కలిగిస్తుంది, స్ఫూర్తిని నింపుతుంది. ఇక్కడ మీలోని ఆలోచనలను తట్టిలేపే కొన్ని అద్భుతమైన వ్యాఖ్యలు, ప్రేరణాత్మక కోట్లు అందిస్తున్నాం. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలుగుతుంది. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణుడుగా ఎదుగుతాడు. గెలుపు కోసం నీలో ఉండే ఆకలే నిన్ను ముందుకు నడిపిస్తుంది. దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. ఓడిపోతే గెలవడం నేర్చుకో, మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకో, చెడిపోతే ఎలా బాగుపడాలి నేర్చుకో. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఓప్పో చేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తరువాత ఏం చేయాలో నేర్పిస్తుంది. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. కష్టాలని ఎదిరించే దమ్ము, బాధల్ని భరిచే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. విజేత వెనుక ఉండేది మంత్రమో అదృష్టమో కాదు, చక్కని ప్రణాళిక, కఠిన శ్రమ, అంకిత భావం. దేవుడు జింకను పులికి ఆహారంగా సృష్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తగలిగే కాళ్ళు ఇచ్చి ఉండడు. ఎక్కడైతే సమస్య ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. అదృష్టం కోసం ఎదురు చూడడం కష్టం, అవకాశం సృష్టించుకోవడం సులభం. జీవితమనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడిన గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. నీవు నీ గోల్ గురించి స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వు. నీ ఆయుధం తీసుకో, యుద్ధం మొదలుపెట్టు. గెలిచే వరకు వదిలిపెట్టకు. గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ల కిందనే మొదలవుతుంది. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. లక్ష్యం ఉన్నతమైనదైతే కష్టం నిన్ను బాధించదు. కొండ ఎక్కాలనే సంకల్పం ఆయాసాన్ని లెక్క చేయదు. ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లే పునాదిరాళ్ళు. చెట్లు ఎదగాలంటే వేర్లు దృఢంగా ఉండాలి. మనిషి ఎదగాలంటే సంకల్పం దృఢంగా ఉండాలి. నువ్వు నీ గతానికి బందీవవుతావో, నీ భవిష్యత్ నిర్మించుకునే రథ సారథివవుతావో నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. మీకంటూ ఓ లక్ష్యం పెట్టుకొని పని చేయండి, లేదంటే వేరేవాళ్ల లక్ష్యం కోసం పని చేయవలసి వస్తుంది. జీవితం అంటే నువ్వు ఏమిటని ఊహించుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం కన్నా కావాలసిన దాన్ని పొందడం కోసం ప్రయత్నించడం మిన్న. అర్థరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం వలన వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. నువ్వు నిన్నటి కంటే ఈరోజు మరింత మెరుగైన పనితీరును ప్రయత్నించు, రేపు నీ భవిష్యత్తు బాగుంటుంది. నీకు జరిగిన చెడు గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే జరిగిన మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని నేర్పిస్తుంది. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది తనకు వచ్చిన కష్టంలోనూ అవకాశం కోసం వెతుకుతాడు. జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఒక పరీక్షే. ఎవరి ప్రశ్నాపత్రం వారిదే. నీ ప్రశ్నాపత్రానికి జవాబు ఇస్తే గెలుస్తావు. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తే, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.
ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినప్పుడు నీ జీవితం ఆనందంగా సాగుతుంది. వెలుగులో ఉండటానికి ప్రయత్నించు, చీకటి అనేది నీడలా నీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ కోట్స్ మీ రోజును సానుకూలంగా ప్రారంభించేలా సహాయపడతాయి, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.